గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడ్డాయని, సహాయక చర్యలు చేపట్టడం అత్యంత క్లిష్టతరంగా మారింది అని అధికారులు తెలిపారు. ఈ విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, అది పేలి మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరిని రక్షించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే వెల్లడించారు. ఘటనపై ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల సమయంలో మా బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే స్థానికులు కొందరు హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు. మరో అధికార ప్రమాద స్థలంలో భయానక వాతావరణాన్ని వివరిస్తూ, మేము గతంలో అనేక సహాయక చర్యల్లో పాల్గొన్నాం, కానీ ఇంతటి విపత్తుని ఎప్పుడూ చూడలేదంటూ తెలియజేశారు.